ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా లగ్జరీ బ్రాండ్ల తయారీ సంస్థ ఎల్వీఎంహెచ్ చైర్మన్ కమ్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిలిచారు. ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ను సైతం దాటేశారు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఆయన కుటుంబ నికర సంపద శుక్రవారం నాటికి $23.6 బిలియన్ పెరిగి మొత్తంగా $207.8 బిలియన్ పెరిగింది. మరోవైపు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ నికర వ్యక్తిగత సంపద $204.5 బిలియన్ పరిమితమైందని ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనర్స్ లిస్టులో పేర్కొంది. అయితే బెర్నార్డ్ ఆర్నాల్డ్ సారథ్యంలోని ఎల్వీఎంహెచ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ $388.8 బిలియన్ కాగా టెస్లా ఎం క్యాప్ $586.14 బిలియన్. ఈ ఏడాది సేల్స్ నెమ్మదిస్తాయని ఎలాన్ మస్క్ ప్రకటించడంతో గురువారం స్టాక్ మార్కెట్లో టెస్లా షేర్లు 12% పైగా నష్టపోయాయి. దీంతో గురువారం ఒక్కరోజే $80 బిలియన్ ఎం క్యాప్ కోల్పోతే ఈ నెలలో $210 బిలియన్ నష్టపోయింది. ఇక మరోవైపు ఎల్వీఎంహెచ్ తన 4వ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో సేల్స్ 10% పెరిగాయి. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్ నుంచి రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. ఆయన నికర వ్యక్తిగత సంపద $104.4 బిలియన్. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద $75.7 బిలియన్ ఆయన 16వ స్థానంలో నిలిచారు.